ఇది మా 6th యానివర్సరీ అండి. 6 ఇయర్స్ నుంచి నన్ను భరిస్తున్నా నేను. ఏం చేద్దామంటావు మరి? మహి ఆశీర్వదించవా? ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇప్పుడల్లా ఒక 1000 రూపీస్ ఈ రోజు కాలు ముక్తా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మంచోని కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఆయనకు నేను సెకండ్ వైఫ్ అండి. ఫస్ట్ వైఫ్ ఆయనకు ఎవరో తెలుసా మీకు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈయన దొరకడం అయితే నా అదృష్టం. ఫస్ట్ టైం మనం ఏ డేట్ రోజు చూసుకున్నాం చెప్పు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చూస్తానికి ఇంత సైలెంట్ గా ఉన్నాడు కానీ ఇంత లిస్ట్ ఉంది. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. నీకు ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే. అంతేగా అంతేగా. హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న. ఎప్పుడు నా యానివర్సరీ వస్తది? అయ్యో పెళ్లి కావాలా నీకు? పెళ్లి కావాలి. వైఫ్ ఉంది తింటారా? నువ్వే తినమన్నా కదా. నైసా? బాగుందా? బాగుందనా? నిజం బాగుంది. నీ వైఫ్ కి తినిపించినవా? ఈ వైఫ్ తినరు, ఆ మళ్ళీ పోతారట వైఫ్. మళ్ళీ పోతుందా? ఉండదా నీ దగ్గర? చేస్తావా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహిప్రియా యూట్యూబ్ ఛానల్. ఇది రోజు మాది 6th యానివర్సరీ అండి. మా యానివర్సరీ సెలబ్రేషన్ ఫస్ట్ నుండి ఎలా జరిగాయో మీరు కూడా చూడండి. మహి ఆశీర్వదించవా? ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఒంగు ఇంకా ఇంకా ఒంగు. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఇలాంటి రోజు డైలీ వస్తే బాగుంటా. యానివర్సరీయా? యానివర్సరీ ఒక్క రోజైనా కాలు మొక్కుతుంది. సరే రా, కాలు మొక్తా రోజు. మొక్కినప్పుడల్లా ఒక 1000 రూపీస్ ఈ రోజు కాలు మొక్తా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సరే ఇస్తావా? కాలు ప్రతిరోజు ఇస్తాడే ఒక్కు. ఇప్పుడు 2 సార్లు మొక్కిన 2000. అసలు బ్యాంక్ లో డ్రా చేసుకున్నా పో. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. ఇది మా 6th యానివర్సరీ అండి. 6 ఇయర్స్ నుంచి నన్ను భరిస్తున్నా నేను. ఏం చేద్దామంటావు మరి? సేమ్ ఫీలింగ్ నాగా. నువ్వు నన్ను భరిస్తున్నా, నేను నిన్ను భరియాలి. పొద్దున్న లేస్తే ఫోన్ చూడడము, లేవగానే బ్రష్ చేయకపోవడము, ఇవన్నీ ఎన్ని భరిస్తున్నా నేను నీకు. రోజు అంచుగాడి కన్నా నీతోటి ఎక్కువ మొత్తుకోవాల్సి వస్తుంది. నేను పొద్దున్న లేవగానే నవ్వుతా ప్రతిదానికి. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎందుకు నవ్వు వస్తుంది నీకు? అవి గుడ్ హ్యాబిట్స్ అని చెప్పట్లే నేను, ఏదో మంచి చేస్తున్నావు అని. నీలో ఉన్నాయి కానీ నేను చెప్పలేను. మంచోని కాబట్టి నీకు చెప్పట్లేదు. మంచోళ్ళని ఎవరిది వాళ్ళు అనుకోకూడదు. నేను మంచోని కాబట్టి నువ్వు చెప్పుకోవాలి. నేను మంచోని కాబట్టి నేను చెప్పుకున్నా. మంచోన్ని అని ఒక బోర్డు రాసుకొని పెట్టుకో. ఇట్లా పెట్టుకోవాలి. అంటారు కదా సిగరెట్ ప్యాకెట్ మీద అంటారు కదా, నేను తాగితే చెడిపోతారు అన్నట్టుగా. నేను మంచోని కాబట్టి మంచోని అని చెప్పుకుంటున్నా. సరే, రేపంచి ఒక బోర్డు తగిలించుకొని నేను మంచోన్ని అని రాసుకొని తిరుగు. నిన్ను భరించినందుకు నువ్వు రోజు కాలు మొక్కలే. నువ్వు నాకు కాలు మొక్కలు. నిన్ను భరించినందుకు నువ్వు నాకు కాలు మొక్కలు. నేను కూడా నేను భరిస్తున్నా కదా.
నేను భరిస్తలేనా? బాగా భరిస్తున్నాను కానీ పోయి చెట్లు ఊగేస్తున్నారు, మనల్ని నెట్టేస్తున్నాయి. ఈ చెట్టు ఏందో వద్దు, ఇంకా చాలు ఇక వీడియో. చెప్తా అంటున్నా కదా. వెళ్తా అన్నావుగా, లోపలికి వెళ్ళు. ఇల్లంతా ఎలా అంటావు? నేను కూడా వస్తున్నా. సరేరా. లాస్ట్ లో ఇంటూ నా భయం అవుతుంది. ఇంకా చాలే, ఎక్కనే లోపలికి వెళ్తాను. ఇంకా ఈరోనే ఉండాలి. ఎందుకు? నాకు ఏ భయం అవుతుంది, అన్నీ ఈరానే ఉండాలి. నీకు ఎందుకు భయం వేస్తుంది? నీకు భయం కాదు, నువ్వు బిగ్ అయిపోయినా అన్నావు కదా. దిగాను కదా భయం ఎందుకు? మనం ఎలా కనిపిస్తాం? ఏంటి అంటే బ్లడ్ వచ్చేసింది. రెడ్ కాదు, ఇది రెడ్ కలర్. ఇది బ్లడ్ గా వెళ్ళొచ్చు. పోదామా లోపలికి? వద్దు, నేనున్నా ఇద్దరుండి కదా. ఇద్దరుండి లోపల మనం ఎలా కనిపిస్తాం? నేను వెళ్తుంటారా? వద్దు నాన్న, వద్దు. ఎవ్రీవన్, ఇదేంటి పైన బెలూన్స్, ఈ సెటప్ అంతా అనుకుంటున్నారా? ఇక్కడ మాకు తగ్గట్టుగా చిన్న సెటప్ చేసుకున్నాం బెలూన్స్ తో. కేక్ కట్ చేద్దాం అనేసి. సో కేక్ కట్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో అందుకని కొంచెం కేక్ కట్ చేసేది కొంచెం గ్యాప్ ఇచ్చి ముందు మనం ఏం చెప్పాలనుకున్నామో అది తెలుసుకుందాం. ఫస్ట్ 6 years అవుతుందండి అప్పుడే. అసలు అట్లా చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది 6 years. ఏదో 1-2 years అవుతున్న ఫీలింగే ఉంది మాకైతే. 6 years ఇంత తొందరగా గడిచిపోయిందంటే చాలా తొందరగా గడిచిపోయింది. అండ్ ఇంకొకటి చెప్పాలి, అసలు ఇంతకు ముందు పెళ్లి కాకముందు అయితే నాకు ఒక పెళ్లి మీద మంచి ఇంటెన్షన్ అయితే లేకపోతుండే. పెళ్లి అనగానే ఏందో ఒక మన వాళ్ళ కింద బానిసలము, లేకపోతే వాళ్ళు చెప్పింది చెయ్యాలి, ప్రతిదీ వాళ్ళకి చెప్పాలి, అంటే ఒక టార్చర్. ఏదైనా నచ్చినప్పుడు తినకపోవడం, నచ్చిన డ్రెస్లు వేసుకోకపోవడం, వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి ఏమో ఇట్లా అని అనుకునేదాన్ని. పెళ్ళి అయిపోయినాక హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత నిజంగా అప్పుడు అనిపించింది, నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంత ఫ్రెండ్లీగా కూడా ఉండొచ్చా, ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా అసలు. నిజంగా అంటే చాలా మంది అడిగారు మాది అరేంజ్ మ్యారేజే, కాకపోతే అందరు అడుగుతా ఉంటారు లవ్ మ్యారేజా మీది, లవ్ మ్యారేజా అనేసి. కాకపోతే మాది అరేంజ్ మ్యారేజ్. కానీ నిజంగా ఇంత ఫ్రీగా ఉండొచ్చా, ఫ్రెండ్లీగా ఆగురా అయ్యో ఇంత ఫ్రెండ్లీగా ఉండొచ్చా హస్బెండ్ అంటే, ఇంత ఫ్రీగా ఉంటారా, ఏదైనా దేనికైనా మనం ఏది నర్వస్ గా ఫీల్ అవ్వకుండా ప్రతిదీ షేర్ చేసుకునేటట్టుగా. ఆగు, డిస్టర్బ్ చెయ్యకు, నీ గురించి మంచిగా చెప్తున్నా వినొచ్చు కదా. ఏది చెప్పినా మనం ఏది వాళ్ళతో షేర్ చేసుకోని వాళ్ళన్నా నర్వస్ గా ఫీల్ అవ్వకుండా, చిన్న హ్యాపీ మూమెంట్ అయినా చిన్న సాడ్ మూమెంట్ అయినా ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళతోటే షేర్ చేసుకోవాలి అనిపించే అంత ఫ్రెండ్లీగా ఉంటాడు మా ఆయన. నాకు అదొక్కటి బాగా నచ్చుతుంది అందులో. నిజంగా అంటే ఒక హస్బెండ్ అన్న ఫీలింగ్ ఉండదు నాకు, ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్న ఫీలింగే ఉంటుంది. షేర్ చేసుకోవడం విషయంలో కానీ ఏదైనా ఒక ఫ్రెండ్లీ, ఒక
బెస్ట్ ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు దీన్ని. ఇంకేం చెప్పాలో తెలియట్లేదు, నేను ఇంతకన్నా అయితే ఎక్కువ ఏం చెప్పలేను. బట్ రియల్లీ ఐ లవ్ యూ మై ఫీల్. థ్యాంక్ యూ. రెడ్డి ఏమనుకోకండి, ఆయన ఏదో సిగ్గుపడతా ఉన్నాడు. ఇంతకుముందు నేనే సిగ్గుపడుతున్నా అనుకునేదాన్ని, ఇప్పుడు మా ఆయన ఇంకా నాకన్నా ఎక్కువ సిగ్గుపడుతున్నాడు. ఏదో కెమెరా రాగానే సైలెంట్ అయిపోతాడు. నార్మల్గా ఉంటే బాగానే పంచలేసి ఓవర్ యాక్షన్ బాగానే చేస్తుంటాడు. కెమెరా రాగానే ఇట్లా సైలెంట్ గా కూర్చొని ఉంటాడు. ఎక్కువ మళ్ళీ ఆయన మాట్లాడు, నేనే ఎక్కువ అరుస్తున్నా అనుకోకండి. ఆయన మాట్లాడతలేడు కాబట్టే నేను మాట్లాడుతున్నా. ఆయనకు ఒక సెంటిమెంట్ కూడా ఉంటది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా ఫేస్ చూసిపోతే ఆయనకు మంచిగా అనిపిస్తుంది. ఒక చూడని రోజు ఆ రోజు ఆఫీస్లో అంతా చిల్లర ఏదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటాడు. అలా నిజమో కాదో తెలియదు, ఆయనైతే ఇప్పుడైతే చెప్పట్లేడు. నాతో అయితే అంటుంటాడు. అది నిజం, గట్టిగా చెప్పొచ్చు కదా. అది నిజమే అంటున్నా, ఫ్యాక్ట్, ట్రూ. దాని గురించి ఏమన్నా చెప్పమన్నా, ఒక్క మీనింగ్ వచ్చే వర్డ్ ని డిఫరెంట్ టైప్స్ చెప్పమన్నట్లే. నిజంగా చెప్పాలంటే ఆయనకు నేను సెకండ్ వైఫ్ అండి. ఫస్ట్ వైఫ్ ఆయనకు ఎవరో తెలుసా మీకు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయన ఫస్ట్ వైఫ్ వాళ్ళ ఆఫీస్ అండి. పొద్దున్న లేస్తే చాలు వాళ్ళ ఆఫీస్ ఫోన్ తోటే స్టార్ట్ అవుతుంది. నైట్ పడుకునే ముందు కూడా ఆఫీస్ ఫోన్ తోటే ఎండ్ అవుతుంది, పడుకునేటప్పుడు కూడా. ఇంకా మొత్తం మార్నింగ్ వెళ్తే ఇంకా ఈవినింగ్ మొత్తం ఆఫీస్ వరకే, ఇంట్లో తక్కువ ఆఫీస్ లో ఎక్కువ. ఆఫీస్ అనే అనుకుంటాడు, ఆఫీస్ లోనే ఉంటాడు. ఆ విషయం జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుందా? అంటే నేను చెయ్యట్లేదా? చేస్తున్నావు అనుకో, మాట్లాడరు ఏదన్నా ఒకటి. ఫ్రీగా ఇట్లా పంచి చేస్తావు కదా నా పైన, ఇప్పుడేం వెయ్యట్లు. నిజంగా ఒకటి చెప్తా అండి, ఈయన దొరకడం అయితే నా అదృష్టం. సీరియస్ గా చెప్తున్నా, అసలు ఎట్లుంటదో అన్న భయంలో నిజంగా అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. కాకపోతే ప్రతి ఏ విషయంలో అయినా ఇప్పుడు 6 years అవుతుంది కదా, 6 years లో ఏ విషయంలో అయినా ఏ షేర్ చేసుకున్నా నిజంగా ఒక ఫ్రెండ్ తో షేర్ చేసుకున్న ఫీలింగ్ అండ్ అంటే ఇంకేదైనా అర్థం చేసుకునే విషయంలో అయినా, ఏదైనా కేరింగ్ విషయంలో అయినా, ఏదైనా బెస్ట్ అని చెప్పుకోవాలి. ఇదంతా వీడియో కోసం ఏం చెప్పట్లేదండి, రియల్ గా నా మనసులో ఉన్న మాటలు వీడియో ముందు బయట పెడుతున్నా అంతే. అందులో ఏ ఫీలింగ్ లేదు. ఉల్కలే బెల్కలే అన్నట్టే ఉన్నాడు. ఉల్కట్లే పలకట్లే అన్నట్టే ఉన్నాడు. ఆయన ఎక్కువ మాట్లాడతాడు అండి, నేనే సైలెంట్ అసలు. కాకపోతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఆయన సైలెంట్ అయిపోయింది ఎందుకో, నాకు తెలీదు ఎందుకో. అతనిలో నాకు నచ్చింది ఒకటి ఉందండి, మార్చుకోవాల్సిన విషయము. ఊరికే ఫోన్ చూస్తూ ఉంటాడు. ఊరికే టైం దొరికితే ఒక 2 minutes ఉన్నా కూడా ఫోనే. అబ్బా అప్పుడు అరిసి నాకు చిరాకు వస్తుంది. ఇంట్లో మనం కూడా వెయిట్ చేసేది వాళ్ళ కోసమే కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు కదా. ఎక్కువ ఫోన్ చూడమ్మా అనుకోమని చెప్పండి. అందరూ ఇంతే ఉంటారా? ఈయననే ఇంత ఉన్నాడో నాకు తెలీదు. కాకపోతే ఊరికే ఫోన్ అయితే చూస్తాడు. అదొక కంప్లైంట్ అయితే ఒకటి ఉంది నాకు. మిగతా అన్నీ ఓకే, మిగతా విషయంలో అంత బంగారమే. దాంట్లో నీకు నచ్చింది ఏంటి ఒకటి చెప్పు. అంటే అమ్మ నేను మాట్లాడక నువ్వు నీ లిప్స్ కి ఫెవికిక్ పెట్టి అతుకు పెట్టినా ఇంకా నువ్వే మాట్లాడుకో అన్నట్టే మాట్లాడుతున్నావు. ఇప్పుడు చెప్పు నా గురించి. ఏం లేదు చెప్పడానికి, అంతా ఓకే. నేను సైడ్ నుంచి ఏం లేదంట చూడండి, నో ఏమీ లేదంట, గుడ్డు లేదు బ్యాడు లేదు, ఏది లేదంట. నో కంప్లైంట్స్. నో కంప్లైంట్స్ కాదు, నచ్చిందని ఉంటది కదా కంప్లైంట్స్ లేనప్పుడు. అని ఒక క్వశ్చన్ అడుగుదాం అండి. మేము కరెక్ట్ ఫస్ట్ టైం చూసుకున్న డేట్ చెప్పమని అడుగుదాం. ఫస్ట్ టైం మనం ఏ డేట్ రోజు చూసుకున్నాం చెప్పు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. June 15th. రాంగ్ ఆన్సర్. ఫస్ట్ చూసుకుంది, ఫస్ట్ మనం కలిసి చూసుకుంది, ఫస్ట్ టైం చూసుకుంది May 1st. అంతసేపు ఆలోచించి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. May 1st May 2nd
మే ఫస్ట్. మేడే రోజే చూసుకున్నావా? మే సెకండా? ఓకే, మే ఫస్ట్ అండ్ సెకండ్ 2 రోజులు ఏం చూసుకోలేదండి, ఒక రోజే చూసుకున్నా. ఒక్కరోజే. బట్ ఆ డేట్స్ లో కొంచెం కన్ఫ్యూజ్. ఐ థింక్ మీరు చూడండి, ఫస్ట్ కలిసిన రోజు కూడా గుర్తులేదు ఆయనకి. మే సెకండ్ ఐ థింక్. మేమిద్దరం ఫస్ట్ చూసుకుంది మే 2. కరెక్ట్, ఎప్పుడు చెప్పింది కరెక్ట్. మరి ఫస్ట్ మే 1 అన్నాడు కదండి. నేను డౌట్ మే ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లోనే డౌట్ అని చెప్తున్నా కదా. ఇంకో క్వశ్చన్ అడుగుదాం. క్వశ్చన్ గుర్తురాట్లేదు నాకు, ఫస్ట్ ఆయనకి ఆన్సర్ ఏమో కానీ. ఫస్ట్ ప్లానింగ్ చేసుకో, ఏం క్వశ్చన్స్ నీ అడగాలి. ఫస్ట్ క్రష్ ఎవరా? ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుదాం, ఒకటి వినండి. నీ ఫస్ట్ క్రష్ ఎవరు? నీ ఫస్ట్ క్రష్ ఎవరు? నువ్వే. అబద్ధాలు చెప్పకు కానీ నిజం చెప్పు. ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన ఫస్ట్ క్రష్ నువ్వే. ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు ఇంట్రెస్ట్, ఇంకా ఇంతకు ముందు చూసినప్పుడు ఇంకా ముందు ఫస్ట్ అప్పుడే చూసాను కదా నేను. ఓవర్ యాక్షన్ కవరింగ్ చేసుకోకు కానీ నన్ను కాదు. ఇంతకు ముందు వేరే వాళ్ళని చూసినప్పుడు ఇంకా ఫస్ట్ క్రష్ చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి క్రష్ అంటే ఎవరు లేరు నాకు. చిన్నప్పటి నుంచే ఉంటా మరి, అదే కదా. అబద్ధం చెప్తున్నాడు. నిజం చెప్తున్నాను. చాలా కౌంట్ ఉందండి, చూస్తానికి ఇంత సైలెంట్ గా ఉన్నాడు కానీ ఇంత లిస్ట్ ఉంది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్. అబ్బాయిలు ఇట్లా ఉంటారు కానీ పెద్ద ఏమంటారు దాని పేరు మీరే పెట్టరు కానీ. నాకు ఒక డౌట్ ఉంటది, అసలు 6 years బ్యాక్ ఎవరో తెలీదు, అండ్ 6 years జస్ట్ ఒక పెళ్లి అని ఒక బంధంతో జస్ట్ అప్పుడే కలిసి ఇంత చిన్నప్పటి నుంచి పెంచి ఇట్లా పెద్ద చేసిన పేరెంట్స్ 20 years వాళ్ళ మీద ఉన్న ఎఫెక్షన్ పెళ్ళైన వెంటనే వీళ్ళ మీదకి ఎట్లా వస్తుందండి? నిజంగా నాకు తెలియదు. నిజం అది మరి అది బంధం, ఆ పెళ్ళి ఆ బంధం అనుకుంటా, తెలీదు కానీ ఆ ప్రేమ అనేది ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే, వాళ్ళు జస్ట్ ఒక ఫోన్ చేయడం లేట్ అయిపోయినా ఆ కోపం అనుకుంటారు, మనం అరుస్తుంటాం ఎందుకు ఫోన్ చేయలేదు అది, కానీ అది కూడా ప్రేమనే. వాళ్ళకి అది తెలియదు, ఎందుకంటే కోపం ఉన్న దగ్గరే ప్రేమ ఉంటది అంటారు కదా. ప్రేమ ఉన్న వాళ్ళ మీదనే కోపం చూపిస్తాం మనం, కరెక్టా కదా? నీకు ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే. అంతేగా అంతేగా. ప్రేమ వచ్చినా తట్టుకోలేను, కోపం వచ్చినా తట్టుకోలేను. ఆ కోపానికి బలయ్యేది మాత్రం మా ఆయనే. ఏదో ఎవరి మీద కోపం అయినా ఈయన మీదకే వస్తుంది కోపం. ఇంకా వైఫ్ కదా తట్టుకుంటున్నాడు. పెద్ద నోరుంద్ర బాబు లొడ మాట్లాడేస్తుంది అనుకోకండి. నన్ను ఇంతకు ముందు చూసిన వాళ్ళు షాక్ అవుతారు, ఏమి ఇంత సైలెంట్ గా ఉండేది కదా ఇంతకు ముందు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అనేసి. ఇప్పుడు ఈయన చూసి ఈయన లొడ మొత్తుకునే మనిషి ఇంత సైలెంట్ గా ఉన్నాడేందా అని చూస్తారు. మరి ఏమైందో ఈయనకు నాకు తెలీదు. చాలా ఉన్నాయి కదా, అప్పుడు చూద్దాం. అప్పుడు వరకు కొంచెం సిగ్గు పోతుందంట, అప్పుడు సిగ్గు పోయినాక మాట్లాడతాడంట. ఈస్ ఫీలింగ్ వెరీ షై, ఐ డోంట్ నో వై. ఒక్కొక్కసారి మా ఆయన చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా, ఫోన్ చూసినప్పుడు, లేట్ గా బ్రష్ చేసినప్పుడు, రే దున్నపోత గాడిద వేస్ట్ ఫెలో ఇవన్నీ తిట్టాలనిపిస్తుంది. కాకపోతే తిట్టలేం కదండి, హస్బెండ్ కదా, ఇవన్నీ తిట్టలేను. నాకు ఒకటి కొట్టాలనిపిస్తుంది కానీ వైఫ్ అయిపోయినావు కదా, కొట్టలేదు. చిన్నాడు మా వేస్ట్ ఫెలో, రారా దాదా, మా బుడ్డి వేస్ట్ ఫెలో. వాట్స్ యువర్ నేమ్? హైత్విక్ రెడ్డి. ఆగు, మంచి కూర్చో. హీస్ వెరీ బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్ కదా అంచు నువ్వు? గుడ్ బాయ్. ఎందుకు గుడ్ బాయ్? నువ్వు ఫుడ్ తింటావా? స్కూల్లో లంచ్ తింటావా? నువ్వే తింటావా లంచ్? నిజం చెప్పు, నువ్వే తింటావా? ఈరోజు ఎవరిదిరా బర్త్డే?
ఈ రోజు ఈయన బర్త్డే అంట. ఈయన బర్త్డే కాదు, మా యానివర్సరీని ఈయన బర్త్డే అంటాడు. హ్యాపీ యానిమల్స్ డే. యానివర్సరీ అమ్మ నాన్న. థ్యాంక్ యూ అంశు. నేను పట్టుకున్నా ఆగు. Happy హ్యాపీ యానివర్సరీ anniversary to us. హ్యాపీ యానివర్సరీ టు us. హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న. నేను థ్యాంక్ యూ అంశు. నేను నువ్వు కూడా పట్టుకో హ్యాండ్. నాకు నువ్వే కట్ చేస్తావా? కట్ చేయి. ఏంటిది? ఎప్పుడు నా యానివర్సరీ వస్తుంది? ఎప్పుడు నా యానివర్సరీ వస్తుంది? నీ యానివర్సరీయా? నువ్వు పెద్దగా అయిపోయి పెళ్లి చేసుకున్నాక అప్పుడు వస్తుంది నీ యానివర్సరీ. అయ్యో, పెళ్లి కావాలా నీకు? పెళ్లి కావాలి. పెళ్లి కావాలా నీకు? పెళ్లి కాకుండానే యానివర్సరీ కావాలా? పెళ్ళైతేనే యానివర్సరీ వస్తుందిరా. వెళ్ళి చదువుకోవా? జరుగుందా? మరి జాబ్ చేయవా? చేస్తా. జాబ్ చేస్తేనే మరి పెళ్ళి అవుతుంది. అప్పుడు నీకు జాబ్ చేస్తేనే పెళ్ళి అవుతుంది. అప్పుడు నీకు యానివర్సరీ వస్తుంది. ముందే కావాలా నీకు? ఇప్పుడే పెళ్లి కావాలా? ఈరోజు నా బర్త్డే. ఈరోజు నీ బర్త్డేనా? మా యానివర్సరీ అని చెప్పి నువ్వు ఇప్పుడే హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న అని. నీ ఇద్దరు ముగ్గురు. నీ యానివర్సరీ కూడా? మరి నీ వైఫ్ ఏదిరా? ఇదిగోది. ఇది నీ వైఫా? ఇది నీ వైఫా? వైఫే. మేము మైక్ అనుకుంటున్నాం రా. మైకా? ఇది మైక్ అనుకుంటున్నాం. నీ వైఫ్ అది? వైఫే. మైకాడు వైఫా? అయ్యమ్మ, వాడు మైక్ ని పెళ్లి చేసుకున్నాడంట. సేమ్ చేయాలి. నీ వైఫ్ అడుగుతున్నావు ఏం చేయ? కేక్ తినిపిరు. తినిపిస్తున్నా మరి కూర్చో. నీ వైఫ్ తినిపిస్తుంది. నీ వైఫ్ నీ అలా తింటా. వైఫ్ తింటారా రా? నువ్వే తినమన్నా కదా. నీ వైఫ్ కేక్ తినిపిస్తుంది అన్నా. చాలేదా? కేక్ కట్ చేద్దాం దా. సరే, ఓకే 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 ఓకే. హ్యాపీ యానివర్సరీ. విష్ ద సేమ్. ఇట్లా తినిపిస్తారు. కూర్చో. ఇదేంది? ఇది గుచ్చుకున్నది. హ్యాపీ యానివర్సరీ. దాంచు నీకు. ఓ, నీకు పెట్టలేదా? ఇదిగో ఇది ఉన్నాయి. ఏం కాదు తిను. ఇది ఏం కాదు, చాక్లెట్ అది. చాక్లెట్. హ్యాపీ యానివర్సరీ అంశు. నీకు కూడా, నీకు నీ వైఫ్ కి. ఓకేనా? తర్వాతకి చేసుకున్నావా? అదేంట్రా తర్వాత పెళ్లి చేసుకోవడం? ఇంద్ర ఆల్రెడీ వైఫ్ అన్నావు కదా ఇందాక. ఇప్పుడే చేసుకున్నావా? ఇప్పుడే చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటారు పెళ్లి? ఫస్ట్ కేక్ పెట్టు. ఓ సారీ. నైసా? బాగుందా? బాగుందనా? నిజం బాగుంది. ఇట్లా అంటే థమ్స్ అప్ అనా? అది అది అదే. అదేంటి? కేక్. సూపర్ అనా? అవును, సూపర్. నీ వైఫ్ కి తినిపించినావా? నీ వైఫ్ తిన్నారు. మళ్ళీ పోతాడట వైఫ్. మళ్ళీ పోతుందా? ఉండదా నీ దగ్గర? నీ దగ్గర ఉండదా? సరే కానీ నీ వైఫ్ నీ దగ్గర ఉండదా? ఎవ్రీ ఇయర్ అండి యానివర్సరీ రోజు ఒక 4 to 5 years ఇదే రెస్టారెంట్ అండ్ ఇదే ప్లేస్ లో కూర్చొని తింటాం. ఇప్పుడు కూడా ఇది లేకపోతే క్లీన్ చేయించుకొని మరి మళ్ళీ ఇదే ప్లేస్ లో కూర్చున్నాము. మంచిగా చూడండి మెనూ ఎట్లా చూస్తున్నాడు.
బాగుంది. నచ్చిందా? నచ్చింది. బిర్యానీ ఇష్టమా నీకు? బిర్యానీ ఇష్టం. నన్నే హెడ్ చేస్తావు నాన్న. ఫస్ట్ నన్నే హెడ్ చేస్తావా? నిన్నే హట్ చేస్తా. హట్ చేస్తా అంటే ఫోన్ తీసుకోకూడదు. నిన్ను హట్ చేస్తున్నామా? ఏంటి ఉన్నప్పుడు చెప్పు. నన్నే హెడ్ చేస్తావా? నన్నే తీస్తావు, నన్నే గుంజేస్తావు. మరి నిన్ను కాకపోతే ఏమన్నా? బిర్యానీ ఇంకా 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 వాటర్ ఇంకా థమ్స్ అప్ అన్ని అది అవి బిర్యానీ. వాడికి ఫోన్ కావాలంట. వాడు చూడండి ఫోన్. నేను తీసుకుంటా. మరి వెళ్ళిపోదాం పట్టు. బిర్యానీ మరి సౌండ్ తగ్గిస్తలే అంటున్నా. చూడద్దు అసలు చూడద్దు. సౌండ్ సౌండ్ చూడద్దు అసలు చూడద్దు. ఫోన్ చూడొద్దంటే ఫోన్ సౌండ్ తగ్గిస్తా అని చెప్తున్నాడు వాడు. అసలు చూడద్దు. కూర్చో. మొన్న నేర్చుకొని ఇప్పుడేమి కూర్చోండి. మొన్న స్ప్రైట్ అన్ని టైప్ వాటర్ ఉన్నాయి, ఇంకా స్ప్రైట్ లేవు. స్ప్రైట్ లేవు అని మరి తెమ్మని చెప్పు స్ప్రైట్. నాన్న టేప వేస్ట్ ఫెలో వీడు. బాగుందా నైట్ పిక్? ఏం తింటున్నావు అంచు? చికెన్ చికెన్. నీకు తినరాట్లే కదా. హ్యాపీ యానివర్సరీ అమ్మా నాన్న చెప్పు. హ్యాపీ యానివర్సరీ. ఇన్నస్సీ కాదు యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న నేను. నేను ఎందుకు హ్యాపీ యానివర్సరీ అమ్మా నాన్న అనాలి? చెప్పు ఒకసారి హ్యాపీ యానివర్సరీ. నీవు కూడా యానివర్సరీయా? సరే కేక్ కట్ చేద్దాం బట్. కట్ చేస్తా. నేను కట్ చేయాలి. హ్యాపీ యానివర్సరీ టు us. హ్యాపీ యానివర్సరీ టు us. హ్యాపీ యానివర్సరీ అమ్మా నాన్న అను నువ్వు. అను హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న నేను. నేను ఏంట్రా? సరే 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 సరే. కేక్ వద్దా నాకు? నీకు కూడా పెడతా. నీకొద్దు కేకు. లేదు కూర్చోనే. కూర్చో కూర్చో కూర్చో. అమ్మా నాకు చాక్లెట్ కావాలి. చాక్లెట్ ఫ్లవర్ ది కాదు, ఇది చాక్లెట్. సరే ఇదే ఇదే. ఇప్పుడు మనిషికి పెద్ద పీస్ పెట్టేద్దాం. నోట్లో పట్టకుండా కుక్కేద్దాం ఇట్లా. పెద్ద కేస్ వద్దు నాకు. ఇద్దరు నా కేక్ ఈ చాక్లెట్ కావాలి. ఇద్దరు నీకు కేక్ పెట్టకుండా తింటామా? అంత పెద్ద కేక్, చిన్న కేక్. చిన్నదంట ఆగు మొత్తం. ఇంకోరా చిన్నది. చిన్న కేక్ అంచు. చిన్న కేక్ అడిగినావు కదా. ఇది ఇలా ఇది ఇది అంటే ఇదే ఇక స్మాల్ అన్నావు కదా కొంచెమే. సారీ 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 అంటే సారీ సారీ. పెద్ద కేకే. పెద్దది కాదు చిన్నది కాదు, మీడియం. మీడియం. మీరా చూసారు కదండి, ఇదే మా యానివర్సరీ సెలబ్రేషన్స్. స్మాల్ అండ్ క్యూట్ గా జరిగిపోయినాయి. అండ్ ఇప్పుడు సెకండ్ కేక్ కూడా కట్ చేసినాం. ఇప్పుడు నైట్ టైమ్ 10:30 or 11 అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహిప్రియ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతవరకు వీడియో చూసారు కదండి. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాము. మా ఈ చిన్న సెలబ్రేషన్స్ అండ్ ఇప్పటితో కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నైట్ 11 అవుతుంది టైమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.